సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్. ఫస్ట్ క్వశ్చన్. ఒక పిల్లవాడు తన చుట్టూ ఉన్న వస్తువుల గురించి ప్రశ్నిస్తున్నాడు. ఇది పిల్లవాని ఈ వికాసాన్ని సూచిస్తుంది. మానసిక వికాసాన్ని సూచిస్తుంది పిల్లవాని యొక్క. తర్వాయి ప్రశ్న. వైయక్తిక భేదాలనేవి రెండు రకాలు. వైయక్తిక భేదాలనేవి రెండు రకాలు. వ్యక్తిగత, వ్యక్తి అంతర్గత. తర్వాయి ప్రశ్న. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు త్రాగునీరు, మధ్యాహ్న భోజన సదుపాయాలు కలగజేయడంలో మనోవైజ్ఞానిక ఉద్దేశం. విద్యార్థుల ప్రాథమిక అవసరాలను తీర్చడం. తర్వాయి ప్రశ్న. డేనియల్ గోల్మాన్ ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో విజయానికి కారణం 80% ఉద్వేగ ప్రజ్ఞ మరియు 20% సాధారణ ప్రజ్ఞ. తర్వాయి ప్రశ్న. పిల్లవాడు పరిసరాల డిమాండ్లకు అనుగుణంగా తనను తాను సర్దుబాటు చేసుకునే సంజ్ఞానాత్మక ప్రక్రియను ఏమంటారు? అనుగుణ్యము అంటారు. తర్వాయి ప్రశ్న. ప్రజ్ఞా పరీక్షల్లో వ్యక్తి యొక్క నిష్పాదనను బట్టి నిర్ణయించేది మానసిక వయసు. తర్వాయి ప్రశ్న. శాస్త్రీయ నిబంధనలో నిబంధన జరగకముందు గంట శబ్దం అనేది నిబంధిత ఉద్దీపన లేదా అసహజ ఉద్దీపన. రెండు ఒకటే. నిబంధిత ఉద్దీపన అన్నా అసహజ ఉద్దీపన అన్నా ఒకటే. తర్వాయి ప్రశ్న. పిల్లల్లో తదాత్మీకరణము, అంతరీకరణం అనే మానసిక ప్రక్రియలను ఈ మనోలైంగిక వికాస దశలో గమనించవచ్చు. గుప్త దశలో గమనించవచ్చు. తర్వాయి ప్రశ్న. ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు ఈ వికాస దశలో ఉంటారు. ఉత్తర బాల్య దశలో ఉంటారు ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు. తర్వాయి ప్రశ్న. ఈ క్రింది వాటిలో విద్యావేశిక సహజ సామర్థ్య పరీక్ష డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ పరీక్ష అనేది విద్యావేశిక సహజ సామర్థ్య పరీక్ష. తర్వాయి ప్రశ్న. అభ్యాసన ప్రక్రియలో ప్రేరణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పే నియమం సంసిద్ధత నియమం నొక్కి చెప్పుతుంది అభ్యాసన ప్రక్రియలో ప్రేరణ యొక్క ప్రాముఖ్యతను. తర్వాయి ప్రశ్న. నిర్ధారణ మాపనల ద్వారా వ్యక్తి మూర్తిమత్వాన్ని అంచనా వేసేటప్పుడు ఒక వ్యక్తిని చూడడంతోనే ఆ వ్యక్తి గురించి ఒక నిర్ణయానికి రావడం అనేది హలో ప్రభావం. తర్వాయి ప్రశ్న. ఒక పిల్లవాడు 11 నెలల వయసులో, మరొక పిల్లవాడు 18 నెలల వయసులో, ఇంకొక పిల్లవాడు 2 సంవత్సరాల వయసులో మాట్లాడగలుగుతున్నాడు. దీనిని సూచించే వికాస సూత్రం ఏమిటి? వికాసంలో వైయక్తిక భేదాలనేవి ఉంటాయి. తర్వాయి ప్రశ్న. శిక్షణ తర్ఫీదు పొందగల మానసిక వికలాంగులుగా పరిగణింపబడే పిల్లలు క్రింది వానిలో మిత బుద్ధిమాంజులు. తర్వాయి ప్రశ్న. సృజనాత్మక ప్రక్రియలోని దశలోని సరైన క్రమం. సృజనాత్మక ప్రక్రియలోని దశల సరైన క్రమాన్ని గుర్తించండి క్రింది వానిలో సన్నాహము, గుప్తశృతి, అంతర్దృష్టి, నిరూపణం. తర్వాయి ప్రశ్న. ఈ క్రింది వానిలో భిన్నమైన దానిని గుర్తించండి. అవరోధం. తర్వాయి ప్రశ్న. కోల్బర్గ్ సాంప్రదాయ స్థాయికి చెందిన ఒక దశ అధికారము, సాంఘిక క్రమ నిర్వహణ నిధి. తర్వాయి ప్రశ్న. రవి ఎవరి ప్రోద్బలం లేకుండా తనకు తానుగా ప్రతిరోజు కరాటే క్లాసులకు వెళ్తున్నాడు. ఇది సూచించేది అతని యొక్క అభిరుచిని సూచిస్తుంది. తర్వాయి ప్రశ్న. రమణకి తన హోంవర్క్ చేయాలని లేదు, అలాగే తన ఉపాధ్యాయునితో తిట్లు తినాలని కూడా లేదు. ఇక్కడ ఆమె ఎదుర్కొంటున్న సంఘర్షణ
రెండూ ఇష్టం లేవు కాబట్టి పరిహార సంఘర్షణ ఎదుర్కొంటుంది. తర్వాయి ప్రశ్న, ఈ మూర్తిమత్వ రకానికి సంబంధించిన వ్యక్తులు అంతర్ముఖులుగా, సున్నిత స్వభావాలుగా ఉంటారు. లంబకృశకాయిత మూర్తిమత్వ రకానికి సంబంధించిన వ్యక్తులు. తర్వాయి ప్రశ్న, ఈ వయసు పిల్లలు సహకార క్రీడల్లో పాల్గొంటారు. 3 నుంచి 4 సంవత్సరాల పిల్లలు సహకార క్రీడల్లో పాల్గొంటారు. తర్వాయి ప్రశ్న, ప్రేమ అనేది ఈ క్రింది ఉద్వేగాలతో కూడిన ద్వితీయ ఉపగమం. సంతోషం మరియు అంగీకారం. తర్వాయి ప్రశ్న, సాధారణంగా శిశువులో అనుకరణ ద్వారా, నిబంధన ద్వారా భాషాభివృద్ధి జరిగే దశ. శబ్దానుకరణ దశ. తర్వాయి ప్రశ్న, కోల్బర్గ్ ప్రకారం నైతిక వివేచనం పెరిగే కొద్దీ వ్యక్తుల్లో ఈ లక్షణం తగ్గుతుంది. స్వీయ కేంద్రీకరణ లక్షణం తగ్గుతుంది. తర్వాయి ప్రశ్న, ప్రవర్తనకు ఒక నిర్దిష్ట దిశని ఇచ్చేందుకు స్పందించడానికి సంసిద్ధంగా ఉన్న స్థితియే వైఖరి అని నిర్వచించింది ఎవరు గ్రంథివాణిలో? ట్రావర్స్ నిర్వచించారు. తర్వాయి ప్రశ్న, కోల్బర్గ్ యొక్క సాంప్రదాయ నైతిక వివేచన దశ క్రిందివానిలో? మంచి బాలుడు, మంచి బాలిక. తర్వాయి ప్రశ్న, ఈ క్రింది స్థాయి బుద్ధిమాంద్యులకు ప్రజ్ఞాలబ్ధి 35 నుంచి 55 మధ్య ఉంటుంది. మిత బుద్ధిమాంద్యులకి. తర్వాయి ప్రశ్న, ఈ క్రింది వానిలో ప్రజ్ఞకు సంబంధించి జరుగుతున్న చర్చలకు తెలిపే సుస్పష్టమైన లక్షణం ఏది? ఏక వర్సెస్ అనేక. తర్వాయి ప్రశ్న, పుస్తక నేర్పరులకు ఉండే ప్రజ్ఞ. శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ కలిగి ఉంటారు పుస్తక నేర్పరులు. తర్వాయి ప్రశ్న, మనోవిజ్ఞాన శాస్త్రం, చేతనత్వ శాస్త్రం అన్న సాంప్రదాయాన్ని తీవ్రంగా విభేదించిన వారు ఎవరు గ్రంథివాణిలో? ప్రవర్తనవాదులు విభేదించారు తీవ్రంగా. తర్వాయి ప్రశ్న, మీ సూపర్వైజర్ మీద ఉన్న కోపంతో నీ స్నేహితునితో పదునుగా మాట్లాడినా అది ఈ రక్షక తంత్రం కిందకు వస్తుంది. విస్థాపనం కిందకు వస్తుంది. తర్వాయి ప్రశ్న, నిన్న నేను చదివిన సామాజిక శాస్త్ర పాఠం వలన ఈరోజు నేను చదువుతున్న మనోవిజ్ఞాన శాస్త్రాన్ని చదువుట మరియు గుర్తించుకొనుటకు చాలా కష్టమైంది. దీనిలో ఇమిడి ఉన్న విస్మృతి. పురోగమన జోక్యం. తర్వాయి ప్రశ్న, జీవ సంబంధ కారకం కానిది క్రిందివానిలో? సంస్కృతి. తర్వాయి ప్రశ్న, భాషణ, భాషా సంబంధ, పఠన సంబంధ, రాత సంబంధ వైకల్యాల వరుసగా ఎలా పిలవబడతాయి? డిస్ఫేసియా, డిస్లెక్సియా, డిస్గ్రాఫియా. భాషణ, భాషా సంబంధం అయితే డిస్ఫేసియా, పఠన సంబంధం అయితే డిస్లెక్సియా, రాత సంబంధ వైకల్యాన్ని అయితే డిస్గ్రాఫియాగా పిలువబడుతుంది. తర్వాయి ప్రశ్న, పాఠశాలలో మొదటి రోజున భయపడిన పిల్లవాడు ఏడవడం, బొటన వ్రేలు చీకటం మొదలగు శైశవ ప్రవర్తన చూపుతాడు. ఇది ప్రతిగమనం. తర్వాయి ప్రశ్న, ఈ దశను భావనోత్పత్తి దశను కూడా అంటారు. గుప్త శృతినే భావనోత్పత్తి దశను కూడా అంటారు. తర్వాయి ప్రశ్న, ఏ మనోశారీరక విధానాలు అయితే ఒక విశిష్టమైన పద్ధతిలో వ్యక్తిని తన పరిసరాలకు సర్దుబాటు చేసుకునేటట్లు చేస్తాయో ఆ శక్తుల గతిశీలక నిర్వహణనే ఆ వ్యక్తి మూర్తిమత్వం అంటారు అని నిర్వచించింది ఎవరు క్రిందివానిలో? ఆల్పోర్ట్ నిర్వచించారు. తర్వాయి ప్రశ్న, బోబోడాలను ఉపయోగించి పరిశోధన చేసిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త క్రిందివానిలో? ఆల్బర్ట్ బండూరా.
తర్వాయి ప్రశ్న, ఈ పని నిర్వహణలో ప్రేరణ ద్వారా ఫలితం గరిష్టంగా ఉంటుందని పరిశోధన ద్వారా తెలుస్తుంది. పని తేలికగా ఉన్నప్పుడు ఫలితం గరిష్టంగా ఉంటుందని పరిశోధన ద్వారా తెలుస్తుంది. ఇవి కొన్ని ముఖ్యమైన సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ ఇయర్. థ్యాంక్ యూ.